రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఏలూరు వాసులకు ఇది నిజంగానే ఊపిరాడని వార్త. 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఏలూరు కార్పొరేషన్లో తాగునీటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రోజుకు ఒక్క పూటే నీళ్లు ఇస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ముందే చేతులెత్తేశారు. అసలు ఏలూరులో ఏం జరుగుతోంది? ప్రజలకు ఒక్క పూట కూడా నీరు అందడం లేదా? పక్కనే పారుతున్నటువంటి గోదావరి జలాలు ఏలూరుకు ఎందుకు రావడం లేదు? ఇక ఐ న్యూస్ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరు పంపుల చెరువు పూర్తిగా అడుగంటి డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. ఓవైపు కృష్ణా కెనాల్, మరోవైపు గోదావరి జిల్లాలు. ఇక రెండు అందుబాటులో ఉండాల్సినటువంటి నగరంలో ఎటు చూసినా అడుగంటినటువంటి నేలలే కనిపిస్తున్నాయి. ఇక మరో వారం రోజులకు సరిపడా నీటి నిల్వలు కూడా అందించే పరిస్థితి కనబడడం లేదు. ఇక ఆ తర్వాత ఏలూరు నగరానికి చుక్క నీరు కూడా లభించని భయానక వాతావరణం రాబోతున్నట్టుగా తెలుస్తుండడంతో ఏలూరు ప్రజలు కూడా చక్కనీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఇక ఏలూరు ప్రజలను తాగునీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోంది. పంపుల చెరువు డెడ్ స్టోరేజ్కు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు రోజుకు ఒక పూట మాత్రమే నీటిని సరఫరా చేస్తామంటూ కూడా ప్రకటించారు. కానీ ఆ ఒక్క పూట కూడా నీళ్లు సక్రమంగా రాక నగరవాసులు నరకం చూస్తున్నారు. ఇక ఉదయం పూట మున్సిపాలిటీ అధికారులు పంపులు వదిలినటువంటి కొద్దిసేపటికే ఇళ్లలో మోటార్లు ఉన్నవారు నీటిని లాగేస్తున్నారు. దీంతో మోటార్లు లేని సామాన్య పేద గృహ వినియోగదారులకు మాత్రం పంపుల నుండి చుక్క నీరు కూడా రావడం లేదు. ఇక ఇంట్లో కనీస అవసరాలైనా స్నానాలు చేయడానికి, బట్టలు ఉతకడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక తాగేందుకు నీరు దొరక్క మినరల్ వాటర్ ప్లాంట్ల వద్ద క్యూ కట్టి డబ్బాలు కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడిందంటూ ప్రజలు వాపోతున్నారు. ఒక పూట వస్తాయి, ఒక పూట రావని సన్నరా. ఒక పూట కూడా వదలలేదు. 4 రోజులు బట్టి ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు లేకపోతే ఎలాగా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళు కావాలా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా నీళ్ళు కావాలా, తాగాలన్నా నీళ్ళు కావాలా, స్నానానికి నీళ్ళు కావాలి. పిల్లలతో ఎక్కడ అవుతుంది? ట్యాంకీలు వస్తాయంటారు. వీళ్ళు పళ్ళు కాట్లకి వెళ్ళిపోతాము. ట్యాంకీలు వచ్చినట్టు మేము వెళ్ళకాడ ఉండవు. అప్పుడు ఎలాగవుతాయి నీళ్ళు? అన్నిటికీ నీళ్ళు కావాలా. దయచేసి అందరికీ నీళ్ళు వచ్చేటట్టు. అందరూ ఒకరికి వస్తాయి, ఒకరికి రావు. మా లైన్లో ఒకరు ఏడితే ఒకరు నవ్వుతున్నాం. మా సందులో అయితే మాత్రం అందరికీ వచ్చేటట్టు చూడండి. నీళ్ళు లేక చాలా బాధపడుతున్నాం. ఒక గంట అయినా సరే ఫుల్గా మాకు నీళ్ళు ఇస్తే బాగుంటుందండి. ఆ నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక గంట అన్న ఫుల్గా ఇచ్చి దయచేసి మీ పెద్దలందరూ కూడా నీళ్ళు అందజేసి మాకు అప్పచెప్తారా, నీళ్ళు ఇస్తారనేసి మేము అనుకుంటున్నాం. ఏమన్నంటే క్షమించండి, మాకు ఒక్క పూటైనా సరే నీళ్ళు మట్టికి బాగా వదులుతారనేసి. ఈ నీళ్ళు ఇబ్బంది పడుకుంటే ప్రజలు పిల్లలతోటి మేము ఎంతో యాతన పడుతున్నాం. పొద్దున్న ఎత్తే పల్లెకి పాటలకు వెళ్ళేవాళ్ళండి. ఈ నీళ్ళ కోసం తిప్పలు పడి, ట్యాంకీలు పడి, బిందులు పడి, ఒక నీకు వస్తున్నాయి నాకు రాలేదని ఇబ్బంది మేము లేకుండా ఉండాలంటే మీరు దయచేసి నీళ్ళు వదులుతారనేసి ఇన్ఫార్మ్ చేస్తున్నామండి. ఇక పక్కనే పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ నుండి కూడా కృష్ణా డెల్టాకు నీళ్లు తరలిపోతున్నాయి. కానీ ఏలూరు నగరానికి మాత్రం గోదావరి జలాలు రావడం లేదు. గోదావరి నీటిని ఏలూరుకు తరలించాలని మేయర్ నూర్జహాన్, కార్పొరేటర్లు కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం సమర్పించినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైనటువంటి హామీ రాలేదు. ఇక సొంత ఇల్లు లేని వారు, మేడపైనటువంటి వాటర్ ట్యాంకులు లేని పేద ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక 2 రోజులు పోతే కనీసం తాగడానికి కూడా నీరు దొరకదేమో అని కన్నీరు మున్నీరవుతున్నారు వారంతా కూడా. వాటర్ లేనిదే మేము ఏ పనులు చేసుకోలేం. స్నానాలకైనా, బట్టలు తుక్కడానికైనా, అంట్లు తోముకొని కనీసం వాటికి కనీసం తాగడానికైనా నీళ్ళు కావాలి. అవి కూడా లేదు. కానీ మరి జనాలు ఏమో ఇబ్బంది పడుతున్నారు కదా. మరి రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు దాకా తెలియదండి. దయచేసి ఒక్క పూట అన్నారు. ఆ ఒక్క పూట అయినా మాకు నీళ్ళు వదలండి. ఒక్క పూట అయినా ఒక గంట ఇచ్చినా మాకు చాలు. వాడుకోవడానికైనా, స్నానాలు తాగడానికైనా మాకు నీళ్ళు వదిలేరు అనుకోండి, జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారండి జనాలు. దయచేసి మీ చెప్తున్న రాజకీయ నాయకులకి ఒక్క పూట వాటర్ వదలండి మాకు. ఇది సుబ్రహ్మణ్యం కాలనీ ఏరియా అండి. 3 రోజులు మట్టి పంపు రావట్లేదండి. అంత క్రితం 2 పూటలా వచ్చేది. ఒక పూటే వదులుతాం, వాటర్ లేదని అన్నారు. ఇప్పుడు ఆ ఒక్క పూట కూడా రావట్లేదు 3 డేస్ నుంచి. మరి వాటర్ లేకపోతే మేము అంట్లు అవి కడుక్కోవడానికి, స్నానాలు అవి చేయడానికి, పసిపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది కదండి. మరి నీళ్ళు లేకుండా ఏ పని జరుగుద్ది? మనకి మంచినీళ్ళు కావాలి, స్నానాలకు కావాలి, ఇల్లు గుమ్మలు అవి కొంచెం శుభ్రం చేసుకోకపోతే అసడి మరి పిల్లలకి స్నానాలు చేసి మరి చదువులకు పంపాలి కదండి. మాకు నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడిపోతున్నామో చూడండి. కొంచెం దయచుంచి మాకు నీళ్ళు వదిలేదట్టు చూడండి. రైట్, వినేందుకు ఎంత ఘోరంగా ఉందో కదా.
4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ నగరంలో మంచినీటి కోసం పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక పక్కన గోదావరి కాలువ ఉండి కూడా ఏలూరు దాహార్తి తీరకపోవడం అధికారుల పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వేసవిలో చేయాల్సినటువంటి ఏలూరు కృష్ణా కెనాల్ మరమ్మత్తు పనులు, పూడకిత్తిత పనులు ఇక జూన్ నెలలో చేపట్టడం వల్ల కూడా తాగునీటి ఇబ్బందికి కారణం అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గత 3 నెలలుగా ఏలూరు పంపుల చెరువుల్లో డెడ్ స్టోరేజ్కి చేరుతాయని సామాజిక కార్యకర్తలు ఇక ప్రజా సంఘాలు మొత్తుకున్నా అప్పటికి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అధికారులు కూడా తీసుకోలేదంటూ ఆగ్రహం చేస్తున్నారు ప్రజలు. ఇక మరి తెల్లారితే ఒక పూట నీరు మాత్రమే ఇస్తామనే దాకా అధికారులు ఎందుకు వచ్చారు? ముందుగా ఎందుకు మేలకొనలేదు? ఇక వీధుల్లో మహిళలు నీటి యుద్ధానికి దిగే పరిస్థితులు రాబోతున్నాయా? ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గోదావరి జలాలు ఏలూరుకి తరలించే విధంగా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.